రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉంది సార్? ఎప్పుడైనా కలిసారా? తక్కువ. ఆయన అంటే మీకు బాగా అభిమానం అంటే బాగా. ఎలా సార్ అసలు? ఏవో సార్, అంటే ఎందుకు ఆయన మీద ఎంత అభిమానం అయ్య పుట్టింది? బాబాయ్ చెప్పాలంటే, నేను నా కోవల్లో మా ఊర్లో ఐ డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్. మీకు తెలుసు కదా, తెలిసి ఉంటుందా తెలియదులే. సోషల్ సర్వీస్ చేస్తాను. పేదలంటే మా ఇష్టం సార్. ఇప్పటికి కూడా పేదరికం ఇష్టం ఉండదు. పేదరికం నుంచి పేదలను బయటకు తీసుకురావాలి. ఏదో రకంగా ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా నాకు బాగా టచ్లో ఉంటారు చాలామంది. సో కోవల్లో స్కూల్ కట్టించాను సార్ నేను. స్కూల్ కట్టిస్తే మళ్ళీ లేని పని ఏదో న్యూసెన్స్ అని చెప్పి డొనేషన్ కాన్సెప్ట్ పెట్టి స్కూల్ కట్టించాను సార్. ఇది క్రిస్టియన్ స్కూల్. 12 lakhs. 12 lakhsలో మా ఫ్రెండ్ శిశుడే గాడు మా బ్యాచ్మేట్ ఐఏఎస్, వాడు ఒక 1 లక్ష ఇచ్చాడు. జార్జ్ కూడా మా బ్యాచ్మేటే, వాడు కలెక్టర్. ఏ జాజు సార్? సంజయ్ జార్జ్. సంజయ్ జాజు. వాడు 1 లక్ష ఇచ్చాడు. సాయి ప్రసాద్ మా బ్యాచ్మేటే, ఆడు 1 లక్ష. అలా 3 లక్షలు ఇళ్ళకి సంపాదించా. నేను జాబ్ చేస్తున్నప్పుడు డబ్బులు పెద్ద తక్కువ సార్. మొత్తానికి స్కూల్ కట్టించేసాను. కట్టిన తర్వాత అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు అంటే మా కోవల్లో అదొక నాటి భక్తి. మరి ఎందుకు తెలియదు నాకు. ఆయన అంటే అందరూ పొగుడుతూ ఉంటారు, ఎందుకు పొగుడుతారో తెలియదు. నేను అనుకున్నాను ఒకరోజు మీకు కూడా ఐఆర్ఎస్ అధికారి కదా, మీకైనా కొంచెం ఐడియా ఉండి ఉంటారు కదా ఎందుకు అనేది. అంటే ప్రజలతో బాగా మమేకమై ఉంటాడైనా, పేదలతో బాగా మమేకమై ఉంటాడు, పేదల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. అదే అప్పుడే కదా వచ్చింది పవర్లోకి. సో అలా చేస్తున్న తప్పే నేను ఆ స్కూల్ అంతా కట్టేశారు. సార్ ఈ స్కూల్ ఇనాగరేషన్ ఎవరిని పిలుద్దాం, మా ఎమ్మెల్యే మంత్రిని పిలుద్దాం, కాదు రాజశేఖరాన్ని పిలుద్దాం అని న్యాయశాయుడు. ఊరుకోండి సార్, మీరు జోకులు వస్తారు, ముఖ్యమంత్రి సార్ ఆయన ఎలా వస్తారు సార్, నా పెద్ద ప్రజాస్వామ్యం మనవాది రోడ్లు వేసింది అని చెప్పి మొత్తానికి డిసైడ్ చేసుకుని కోవల్లో చెప్పి అప్పుడు బెంగళూరులో పోస్టింగ్. రవి మల్లు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అన్నకి ఫోన్ చేశా, అన్నా ఇలా రాజశేఖర రెడ్డి గారిని కల్పించుకోద్దిగా, చిన్న పని ఉంది. ఏంటి పని అంటే, ఇలా స్కూలు, ఎంత స్కూలు 12 లక్షలు. ఎవరిగా 12 లక్షలకి సీక్రెట్ ఎక్కడ వస్తాడు, ఆయన ఇప్పుడే ఏమో ముఖ్యమంత్రి అయ్యి చాలా ఎక్కడో గాల్లో చేరుతున్నాడు, మాకే లేదు, నువ్వు నీ స్కూల్కి వస్తాడా కోవల స్కూల్కి, ఏంటి రవీంద్ర నువ్వు మరీ ఇలా అయిపోయావు అని తిట్టాడు. గొప్పడు బాబు, ఏం ప్రజాస్వామ్యం వచ్చింది అక్కడి నుంచే కదా, ఏది నీ బాధ ఏంటన్నా అంటే, కలవడన్నా నువ్వు అని కలవలేవు, జనం విసుకెత్త కాలలేదు, కలవలేవు, ఆయన్ని కలిసి చెప్పలేవు, చెప్పినా రాడాయన అన్నా, నువ్వు కల్పించన్నా ప్లీజ్. సరే ఢిల్లీ వస్తుంటాడు ఎప్పుడు, అక్కడ కల్పిస్తాను, కల్పించన్నా. ఐఆర్ఎస్ ఆఫీసర్ కూడా కలగకపోతే ఎలాగన్నా అంటే, సరే ఐఆర్ఎస్ ఆఫీసర్ చెప్పి మాత అరవిందరావు ఐజీ గీజీలు అందరు ఉన్నప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్కి ఆయన కలుగుతూ ఉంటున్నాడు అంటే, సరే కలమన్నాడు. కలిస్తే నమస్కారం పెట్టి, సార్ నా పేరు రవీంద్రబాబు, నేను ఐఆర్ఎస్ కస్టమ్స్ బెంగళూరులో ఉన్నాను సార్, మీరంటే నా పిచ్చ అభిమానం, మా ఊర్లో అందరం డబ్బులు వేసుకుని గవర్నమెంట్ దగ్గర పైసలు తీసుకోకుండా ఎవరి కాళ్ళే డొనేషన్ చేసి బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్లో ఒక 12 lakhs పెట్టి స్కూల్ కట్టించాం సార్. ఆ స్కూల్ కట్టేశాం సార్. మీరు వచ్చి ఇనాగరేట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. చూశాడు సార్, అదేదో 12 లక్షలు కదా అని మీరు తక్కువ అంచనా వేయకండి సార్, 12 లక్షల హృదయాలు ఉన్నాయి సార్ అక్కడ, మీరు వస్తే ఆ హృదయాలు విరజల్లుతాయి సార్. నేను డాక్టర్ సార్, ఐఆర్ఎస్ మంది. మీరు డాక్టరా? ఎంబీబీఎస్ డాక్టరా? నేను డాక్టర్ సార్. ఆర్బీసీ ఉన్నాయి కదా సార్, ఆర్బీసీ బ్లడ్లో, డబ్ల్యూబీసీ, మాకు కాంగ్రెస్ ఒక సెల్ ఉంటుంది సార్, మీరు వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది సార్ సెల్స్, రండి సార్. ఇలా చెప్పా, ఇలాగే మాట్లాడా సార్, రండి సార్, చాలా బాగుంటుంది సార్. మా వాళ్ళందరూ మీరు ఎంపీ, మీరు సీఎం అవ్వగానే నేనే సీఎం అని తిరుగుతున్నారు సార్. మామూలు చిన్న పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే సీరియస్ తీసుకున్నాడు. ఎంతసేపు మాట్లాడాడు సార్ మీరు ఆయన కలిసి? 5 minutes ఉంటుందేమో అన్ని, ఇంతే. 5 minutes కానీ ఎక్కువసేపు ఏమంటుంది. అందులో చుట్టూ జనం నవ్వుడు, అరవిందరావు అంటున్నాడు, ఏమో తొందరగా అవ్వగొట్టుకున్నాను. అప్పటికే సరే అయిపోయింది. బెంగళూరు వచ్చా. ఐఎమ్ నాట్ వెరీ హోప్ఫుల్, బట్ సమ్ హోప్ఫుల్. ఎందుకంటే కరెక్ట్ టైం మాట్లాడాను ఆయనతో, కళ్ళు పెట్టి. సో గ్యారంటీగా ఎంతనైనా మనిషే కదా, ఎవడు అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఇదేనే మనిషే కదా. ఆఫ్టర్ ఆల్ అతను కూడా పడుకున్నప్పుడు నైట్ గుర్తొస్తాం కదా, అరే పలానాడు అడిగాడే, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ 2 days తర్వాత 3వ రోజు ఆఫీస్కి వెళ్తే 11కో 11:30కో ఓ ఫోను, ల్యాండ్ ఫోను నా ఆఫీస్కి. కెన్ ఐ స్పీక్ రవీంద్రబాబు? యా మేడం, స్పీకింగ్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సీఎం ఆఫీస్ హైదరాబాద్, సీఎం ఈజ్ కమింగ్ టు యువర్ విలేజ్.
ఐ వాజ్ సో ఎక్సైటెడ్, అరుస్తున్నానండి. ఎస్ సార్ అని చెప్పి టైంకి చెప్పి పడేసింది. సీఎం పిలవడం ఏంటి, ఆయన రావడం ఏంటి, కళ అనిపించింది అప్పుడు మీకు? టూ మచ్. అదే ఫోటో మీరు చూసింది, అది చాలా అచీవ్మెంట్ సార్. మీ ఊరికి వచ్చారు సార్? వచ్చారు కదా సార్, మా ఇంటికి వచ్చారు సార్. మీ ఇంటికి కూడానా? మా ఇంటి పక్కన చర్చి, చర్చి పక్కన చర్చిలోనే స్కూల్. ఎంతసేపు ఉంటారనుకున్నారు అసలు మీరు? 10 minutes అనుకున్నా. సీఎం కాబట్టి ఒక చిన్న స్కూల్ కాబట్టి ఏదో ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. అది అయితే అంత ముందు రోజు కొద్దిగా గోలైందండి. అంత ముందు రోజు రాత్రికి ఎస్పీ వచ్చాడు, ఇది ఇంటెలిజెన్స్ సర్వే చేయడానికి, ఫీజిబిలిటీ కాన్వాయ్ తిరుగుతుందో లేదని చెప్పడం వచ్చాడు ఎస్పీ. నేను కలెక్టర్తో జాజీతో కూర్చుని ఉన్నాను. ఇంతలో మావాడు ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఎస్పీ రివర్స్ రాసేస్తున్నాడు, కాన్వాయ్ రావడం కుదరదు, ఇక్కడ సీఎం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, సెక్యూరిటీ ప్రాబ్లం అని రాస్తున్నాడు సార్. ఎస్పీ కూడా వచ్చి చాలా గోల్ చేస్తున్నాడు సార్, మీరు తొందర రావాలి సార్ అని. అరే జాజు వస్తాను రా, ఏమైందండి ఇలా ఏమో వచ్చాను. వచ్చి ఎస్పీ అక్కడే ఉన్నాడు. జరిగే పని కష్టం అండి అన్నాడు. ఏం కష్టం అంటే సీఎంగా రావడం కష్టం అండి, ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ వస్తాడు. నువ్వు ఐపీఎస్నా అన్న. ఐపీఎస్ కాదు ప్రమోట్గా అని అనుకున్నా, ప్రమోట్ అనుకున్నానులే. డెమోక్రసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసు కదా మీకు? డెమోక్రసీ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ప్రధానమంత్రి అయినా పోయినా, ముఖ్యమంత్రి అయినా పోయినా, మంత్రి అయినా పోయినా ఇక్కడే బాబు జరిగేది, గ్రామస్థాయిలోనే ఇదే జరిగేది ఇక్కడే. ఫర్ దట్ మ్యాటర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అమ్మగారికి వచ్చాడు. ఏంటంటే ఐపీఎస్లో ఐఏఎస్ చదువుతారు మీరు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా. ఏంటంటే మాకున్నది లిమిటేషన్స్ మాకున్నాయి, R2 అని. సరే పని అని చెప్పి నాకు ఎందుకు భయం వేసింది, ఇదేమో పొల్లాడుతున్నామని. జాజు చెప్పారు ఇలా అంటున్నాడు. నేను చూద్దాం, సీఎం నా మాట వింటాడు, ఈ మాట వింటాడు. అది మొత్తాన్ని సీఎం వచ్చిన తర్వాత సీఎం నోట్ ఇచ్చాడు. ఊరిదే సార్, అంతా ఉంటుంది సార్. అక్కడ ప్రతి ఒక్కరు సోల్జర్ సార్, అక్కడ టెర్రరిస్ట్ ఎవరు వస్తారు సార్? కోవాలి సార్, అది సిట్టడల్ సార్ ఫర్ కాంగ్రెస్, జనరేషన్స్ నుంచి సిట్టడల్ సార్ అది అని చెప్పుకొచ్చాడు. చెప్తే అప్పుడు తీసిన ఫోటో అది. నించుని బైబిల్ చదివాడు, చాలాసేపు ఉన్నాడండి, హాఫ్ అన్ అవర్ ఉన్నాడండి. బైబిల్ చదివాడు సార్ ఫుల్గా. ఈయన చదివాడు, అక్కడ ఉన్న పాస్టర్ గారు చదివిపించాడు. పబ్లిక్లో కూడా మాడారు, పబ్లిక్ మాట్లాడాడు. అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాడు మేఘాడ బాబు, సీఎం గారు వచ్చారు కదా. ఆ పబ్లిక్ మీటింగ్ స్టేజ్ ఎక్కకుండా కింద కూర్చుని, నేను వచ్చింది కేవలం కోవలి రవీంద్రబాబు అన్న ఆయన గివింగ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ కింద పెట్టాడు, అందుకే వచ్చాను, గవర్నమెంట్ దగ్గర పైసలు తీసుకోలేదంట, అందుకే వచ్చా, ఈ స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు, నాకు ఎందుకో కాన్సెప్ట్ నచ్చింది అని చెప్పి హెలికాప్టర్ ఎక్కించాడండి. ఏం చెప్పారు సార్ అప్పుడు మీ గురించి? కానీ ఇంకేం మాట్లాడారా? నా గురించి ఏం మాట్లాడుంటారు, చాలా బాగా సర్వీస్ చేస్తారు సార్, ఈయనే స్కూల్ కట్టించాడు సార్, ఇదే కాదు కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాడు, ఈ రోడ్లో వేయించాడు సార్. అంటే ఇలాంటి సర్వీస్కి ఆయన ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇలా చేయించాడని ఇంప్రెస్ అయ్యాడు. ప్రభుత్వం డబ్బులు తీసుకోగా సార్, అది కావాలి ఇది కావాలి అడగంగా. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకా బాగా మన పెరిగిందా సార్? తొందరగా చచ్చిపోయాడు కదా పాపం ఆయన. ఆ తర్వాత పొలిటికల్గా లేను కదా నేను, అప్పుడు సీరియస్ సర్వీస్లో ఉన్నాను కదా సార్. ఆ సర్వీస్లో ఉన్నా కూడా ఎంతో అభిమానం ఉండేది.